హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సందువ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. బాగా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిగా మగ్గించుకుందాం. అవి మగ్గిన తర్వాత ఇది చూసారా, కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందామండి. ఇవి కొద్దిగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి మసాలా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకున్నాం. తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. సరిపడినంత ఉప్పు వేసుకున్నాను, కల్లుప్పు వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు చేపలు శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను మనం ఇందులో వేసుకుందామండి. నేను సందువ చేప అండి, దీన్ని సందువ అంటారండి. ఆ ముక్కల్ని ఈ పులుసులో వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకున్న తర్వాత జాయిగా కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో నేను చింతపండు పులుసును మనకి సరిపడినంత పులుపుని బట్టి వేసుకుందామండి. చింతపండు పులుపు వేసుకున్నాను. మీరు ఎగురు వండుకోవాలనుకుంటే ఎగురు వండుకోవచ్చు. ఉడుపుకి మూత పెట్టుకొని ఉడికిన తర్వాత చూసారా, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.